ఇరుగు పొరుగు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ల మధ్య నెలకొన్న విభేదాలు ఘర్షణల స్థాయికి చేరుకున్నాయి. ఇటీవలి తమ భూభాగంలో పాక్ సైనిక దాడికి ప్రతీకారంగా ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం కూడా స్పందించింది. పాక్లోని కొన్ని శిక్షణ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు ఆఫ్ఘన్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆఫ్ఘన్ దాడుల్లో 19 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారని తాలిబాన్ అనుకూల మీడియా సంస్థ తన కథనంలో పేర్కొంది. పాకిస్తాన్లోని కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు, రహస్య స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసినట్లు స్పష్టం చేసింది. అయితే పాక్పై ఈ దాడులు ఎలా చేశారు, ఆ దాడుల్లో ఎంతమంది మరణించారనే విషయాన్ని మాత్రం ఆఫ్ఘాన్ రక్షణ శాఖ వెల్లడించలేదు. మరోవైపు తాలిబాన్లు జరిపిన దాడులకు సంబంధించి ఇప్పటి వరకు పాకిస్తాన్ నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. అయితే 2021లో ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్లు ఆక్రమించుకున్న తర్వాత ఇరు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఇటీవలి తమ దేశంలో జరిగిన పలు ఉగ్రదాడులకు ఆఫ్ఘనిస్తాన్లో అధికారంలో ఉన్న తాలిబాన్లే కారణమని పాక్ ప్రభుత్వం ఇప్పటికే ఆరోపిస్తోంది. అయితే పాక్ చేస్తున్న ఈ ఆరోపణలను మాత్రం తాలిబాన్ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది మార్చిలో ఆఫ్ఘనిస్తాన్పై దాడులు చేసిన పాకిస్తాన్ ఇటీవలి మరోసారి ఆ దేశంపై వైమానిక దాడులు చేసింది. ఇప్పటివరకు పాకిస్తాన్ చేసిన దాడుల్లో తమ దేశానికి చెందిన 46 మంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా పలువురి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నట్లు వెల్లడించింది. అయితే ఇటీవలి ఆఫ్ఘాన్పై జరిగిన వైమానిక దాడులపై పాక్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ క్రమంలోనే తమ దేశంపై దాడులకు పాల్పడిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించిన తాలిబాన్లో తాజాగా ప్రతీకార దాడులకు పాల్పడ్డారు. ఇక ఈ ఘటనతో ఆఫ్ఘాన్, పాక్ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి.